అసలు ఫండమెంటల్గా మనకి ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక మైండ్ సెట్తో ఉన్న పిల్లలు షైన్ అవుతారని అనుకుంటాం. నీట్ రాసే వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండొచ్చు, మీడియా వాళ్ళు ఇంకోలా ఉండొచ్చు. అలాగా యూపీఎస్సీకి ఏమన్నా స్పెసిఫిక్ మైండ్ సెట్ కోసం మీరు తిరుమల్ అకాడమీలో చూస్తారా? అంటే వచ్చిన వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకుంటారా? మేము కొంతమందిని ఏమో చూడంగానే అర్థమవుతుంది, కాసేపు మాట్లాడడం ఇంకా తెలుస్తుంది ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది అని. కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కానీ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఎగ్జామ్ గురించి తెలుసుకొని చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు. అలాగే కొంతమంది సీరియస్గా వస్తారు, వచ్చిన తర్వాత డైవర్ట్ అవుతుంటారు. మేడం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ యూపీఎస్సీకి ఇలా ఉండాలని లేదు. మీరు ఎవరినైనా తీసుకుంటారంటే యూపీఎస్సీకి మనం ట్రైన్ చేయొచ్చు. ఆ ప్రిపరేషన్ లో మైండ్ సెట్ మారిపోతుంది. సో అంతేగాని ఈ మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది బై డిఫాల్ట్, బై బర్త్. కొంతమందికి జెనెటికల్ గా ఈ బ్యూరోక్రాటిక్ స్కిల్స్ అనేవి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి. అవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్వాలిటీస్. అవును. బట్ రిమైనింగ్ 99% ఆఫ్ ద మెంబర్స్ మాత్రం ఒక ప్లెయిన్ షీట్ని ఇస్తే మనం ఎలా అయితే నోట్ చేసుకుంటామో, మనకు నచ్చింది రాసుకుంటామో, అలాగే ఒక నార్మల్ పర్సన్ మనకి ఇస్తే వీ కెన్ ట్యూన్ హిస్ బ్రెయిన్ ఫర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. రైట్. ఏటా మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు ఇంతవరకు? మేడం యాజ్ ఆఫ్ నో 25 మెంబర్స్ అయ్యారు మ్యామ్ లాస్ట్ 5 years లో. దిస్ ఈస్ ఇన్ ఫర్ సెంట్రల్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్. స్టేట్ సర్వీసెస్ లో ఒక మోర్ దెన్ 500 మెంబర్స్ ఉంటారు.